రాక్క రా 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 అత్తయ్య బాగున్నావంటే ఏం ఇవ్వాలి తలనొస్తుందా? నిన్నంతా చెక్లాలు చేసి అలసిపోయింది. అవునా బాగున్నావా? బాగున్నా. ఏమి రాక ఏమి ఇవన్నీ? పెళ్ళి కుదిరింది అప్పుడు రా రా మా అత్తకి పెద్ద నువ్వు తీసుకుందిరా ఈ పాపంగా లేసేకే ఇదైతుంది. అందరూ అన్న మీరు మీ ఫ్యామిలీ అందరూ రాలా? అన్న మీరు ఫ్యామిలీ అంటే అంతా ఒకటే కదా. వాళ్ళమ్మ వాళ్ళు ఫ్యామిలీ అంటే మా సబ్స్క్రైబర్స్ కూడా అందరూ రాలా. నా కొడుకుది పెళ్లి భారీగా చేస్తాను గ్రాండ్ గా. గ్రాండ్ అంటే పెద్దదానివి ఇంటికి నీకే ఇస్తానని ఫీల్ కాదు. మా అత్త ఫ్యాన్స్ కూడా అంటే అందరి ఇల్లు అయిపోయినాక వచ్చిస్తాను. లేదు ఫస్ట్ నీ ఇంటికే బంధువులు కోటి ఇచ్చినాను. పెళ్లి కూతురు వాళ్ళకి నీకు ఇస్తాను. రాండి. పెళ్లి పత్రిక కూడా భారీ కొట్టించినావే. అయ్యే పెళ్లి ఇంకా భారీగా ఉంటుంది, నువ్వు ఊహించలేవు. కాదు ఏమంత అప్పుడే అంత పిక్కుంటానావా పెళ్లి చేసేకి? ఏమి ఏం చేద్దామని ఏదో అనుకోకుండా కుదిరింది. కుదిరేదబ్బా వాడు కాదంటే వాడు ఇంకా ఇంటరే కదా. చేద్దాము అని ఏదో అయిపోయింది. అంటే కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగవు కదా. అంటే నీకు కక్కు వచ్చిందే? కాదు పెళ్లి కుదిరింది. అట్లనా? కళ్యాణం అంటే పెళ్లి నీకు తెల్లా? పెద్దదాని మాత్రం అంత గట్టిగా చూడ అట్లా ముత్తుకుంటాను. పెళ్లి కుదిరిందంటే సరేలే, ఏందో దాన్ని ఏందో చెప్పు. ఏమి విధానం ఏమి? ఎందుకు చేస్తానో అంత తొందర పడుకుంటూ? ఎవరితో చెప్పావు కదా. నాకేం బట్టి చెప్పేకి చెప్పరు కదా మళ్ళీ. బంధువులు ఉన్నారు పోయింటిమి. ఆడేమైందంటే ఊరికి పోయి వచ్చిన. నేను పోయి వచ్చిన కాడింటే ఒకటే ఫోన్లే నాకు. తెల్లవారుజామున నింటే నేను వచ్చిన రోజు నైట్ తెల్లవారుజామున నింటే ఫోన్ చేసుకోకుండా చూడు మీకు మర్యాద ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు, బంధువులని ఏదో మర్యాద ఇచ్చినాము అది ఇచ్చినాము అని బెదిరిస్తున్నారు వాళ్ళు. ఈ పాప ఒకటి మధ్యలో పొడుచుకుంటూ ఉండు అడగని. వాళ్ళు ఎందుకు అట్లా ఇది చేస్తున్నారు వాడిని? అది ఏమైంది ఏమో అర్థం కాలేదంటే మేము పోయి వచ్చిన రోజు నైట్ నుండి తెల్లవారుజామున నుండి ఒక్కటే ఫోన్లో నాకే. చేస్తావా చేయవా పెళ్ళి? నచ్చినాడు చేస్తావా చేయవా? అదే ఎట్లా దేవి అంత విచిత్రంగా ఫోన్ల మీద ఫోన్లు ఎందుకు చేస్తారు? ఏమో పెళ్లి కూతురు వాళ్ళు ఫోన్లే చేస్తున్నారు నాకు. అంత చిన్న పిల్లగాడికి ఏంది పెళ్లి? ఏంది అసలు విచిత్రంగా ఉంది. ఏమన్నా వాడేమన్నా ఆరతీరిన మనిషి? వాడు ఎంతున్నాడు కాసింత? నాకు ఇంటరే కదా చదువుతాండేది. బాగున్నావులే, పెద్దోనికి కాదు సన్నోనికే. ఏమో సన్నోడే నచ్చినాడు అంటే ఏంటి నచ్చుతాడని? నీకేమైనా కడుపుకు అన్నం తింటావా? ఇంకేమైనా తింటావా? గడ్డి తింటావా? నిజంగా అంటే పెళ్లి అంత ఆశామాషగా లేదు. పెళ్లి ఖర్చు కూడా మందే. నీకేం అంత పిక్కుంటానావా నువ్వు? అప్పుడు కాదు ఇప్పుడు కోడలు కావాలని, ఇప్పుడు కోడలు కావాలని పిక్కుంటానావా? ఏమో మీరంతా ఎక్స్ప్రెస్ ఇచ్చినారు కదా, సీనియర్లు కదా, మీ దగ్గర నేర్చుకుందామని. పోమ్మా చాలు కానీ. వాడు ఇట్లా కొలిస్తే జానం లేదు, పెళ్లికి ఏడైనా ఇట్లా కొలిస్తే జానం లేడు, ఇట్లా కొలిస్తే జానం లేడు. వాడి పెళ్ళా? నిజంగా అంటే అయినా నేను తెలియక అడుగుతాను. నాకు వివరంగా చెప్పు, నాకు అర్థమయ్యేటట్లు చెప్పు. ఏం జరిగిందో చెప్పు నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. నా కొడుకునే పట్టుకొని అడుగుతాన్నాడు. నా కొడుకు అందగాడు అన్నట్టు చెప్తాను నువ్వు. అట్లా కాదు నువ్వు అబద్ధాలు చెప్పద్దు. నా దగ్గర నీట్గా ఏం జరిగిందో నీట్గా చెప్పు. చెప్తాను కానీ నువ్వు పెళ్ళి చేసినావు కదా, ఆ పెళ్ళికి ఏమేమి ఐటమ్స్ తినేకి ఆడ పంతులకి ఇచ్చేకి అన్ని ఐటమ్స్ అన్ని చెప్ప అంటే రాసుకోమంటాను. ఇప్పుడు నువ్వే ఫుడ్ పెడదామంటే అదే పెడదాం. అట్లా నీకు గౌరవ సత్కారంతో నీకు పెద్దరికంగా నిన్ను అడుగుతాందా ఐటమ్స్ చెప్పు. ఏం ఐటమ్స్ చెప్పు. అది ఎంతెంత అవుతాయో
వంటలు నువ్వు చేసి పెడతా అంటావు కాబట్టి ఏమేమి ఐటమ్స్ ఎంత పడతాయి వంటలు నేనేం చేసుకున్నాను ఇంట్లో యూట్యూబ్లో అయ్యో నీకు అర్థం కావడం లేదు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిద్ర వస్తా అంటే మళ్ళా వస్తుంది ఆ యొక్క కాళ్ళు అంటే నీకు మళ్ళా చెప్పేది నువ్వు ఐటమ్స్ అక్క ఐటమ్స్ ఎట్లా ఏమేమి పొద్దున మధ్యాహ్నమా సాయంత్రం కూడా పెళ్లి కొడుకుని చేసేటప్పుడు కూడా సరే బ్రేక్ఫాస్ట్ చెప్ప అంటే ఫస్ట్ పెండ్లి కూతురు ముహూర్తం కట్టేటప్పుడు ముహూర్తం కడతారు కదా ఆ రోజు మధ్యాహ్నం అంటే ఏదో ఒకటి అన్నం పప్పు ఏవోటి అయిపోతాయిలే. ముహూర్తం కట్టినాడు బంధువులంతా వస్తారు కదా, నువ్వే దగ్గరుండి చెయ్యాల వీరాకి బాగా గుర్తు పెట్టుకో. పుణ్యమే కదా అంతేగా. వంటల పరంగా ఇది నాది, నా మనవందో నా ఫ్రెండ్దో ఫ్రెండ్ కొడుకుదో అన్నట్లా చెయ్యాల. నువ్వు బాగా గుర్తు పెట్టుకో. నాదే అనుకోని చెయ్యి. ఎందుకంటే ఎక్కువ నీ దగ్గరే ఉంటా అన్నాడు కాబట్టి ఆంటీ ఆంటీ అంట అన్నాడు. చెప్పు ఏం పెడితే మేలంటావు? యువర్ థింకింగ్ రైట్. ఇడ్లీ సాంబారు వడ. ఓకే ఇడ్లీ సాంబారు సరేలే. లంచ్ కి కలర్ రైస్ వైట్ రైస్ ఆలు వంకాయ వేస్తారు. అది పన్నీర్ పెట్టిద్దాం. పన్నీర్ పెడతాను బుడ్డి ఆడిపోతాను. ఏమక్క పెట్టలేవా? పెడదాం లేండి. పన్నీర్ కుర్మా, తర్వాత వంకాయ కూర, స్వీట్ బ్రెడ్ హల్వా, అప్పడము, జిలేబీ కూడా వడ, ఇంకా ఏముంది రసము, పెరుగు, ఐస్ క్రీము, అరటిపండు, పాను. నువ్వు తినావు కాబట్టి నీకు కామన్. కూడా పెట్టే ఇంకా నైట్ కి బ్రెడ్ హల్వా తీసి ఏదన్నా స్వీట్ జాంగ్రీనో మైసూర్ పాకు అట్లా పెట్టేసి పేటా పాన్ డ్రై ఫ్రూట్ ఇంకా అవే ఐటమ్స్ మటుకు అవే పెట్టండి. ఏమంటే నైట్ కి ఏందతే అంత సింపుల్ గా ఎన్ని ఐటమ్స్ పెట్టినా అంతకన్నా పప్పు రసము పప్పు రసము సాంబారు, పప్పు రసము, మళ్ళీ తర్వాత పన్నీరు, ఉర్లగడ్డ కూర ఫ్రై, చిత్రాన్నము, బెండకాయ కలర్ రైస్, బెండకాయ వేపుడు పెట్టు. దొండకాయ వద్దు, బెండకాయ దొండకాయ. Beyond the expectations. Let's begin the show. చాలా అంటే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ నైట్. మీ అమ్మ తరపున ఎంతమంది వస్తున్నారు అంటే మా తరపున అంతా 60-70 మంది వస్తున్నారు. 100 మందికి వేసుకుందామా? 40,000 నాకు తెలిసి 79,000 అవుతుందా? మళ్ళీ బట్టలకి అంత అదెంత అవుతుంది? బట్టలు మీరు తీసుకునే దాన్ని బట్టి మొత్తం టోటల్ పెండ్లు ఎంతలో అవుతుందంటే మొత్తం గుడ్డలు అది అంటే 3.5కి వస్తుంది. 3.5 లక్ష. అవునా? ఓ నిమిషం ఉండా అంటే వాళ్ళ పెళ్లి కూతురు వాళ్ళకి ఫోన్ అన్న చేస్తాను, చెప్తాను. వచ్చేసి నాకు ఫోన్ బయటే పెట్టినాను నేను. మేము చాలా పెద్ద ఆర్భాటంగా చెప్తాంది. A few minutes later. కాదంటే వాళ్ళేమంత ఇచ్చేటట్టు కనపడలేదు. నువ్వే నేనే పెట్టుకుంటానంత అంటే అంటే ఇంక వాళ్ళు ఇస్తే ఆంటీ పెట్టుకుంటుంది అని అక్క పెట్టుకుంటుంది అని చూసుకుందాం అనుకోండి. ఇంత బాగా చెప్పారు 3.5 లక్షలు అంటే వాడి పిల్లలైనా తీరేటట్టుకు లేవు అప్పులు. కాదు, పెళ్లి ఖర్చు, వాళ్ళ గుడ్డల ఖర్చు, సాగనంపే ఖర్చు, 3 పూట్ల భోజనం, టిఫిన్, ఇంకా సరే ఎంత చెట్టుకి అంత గాలి కానీ ఆ చెట్టుకి ఎంత గాలి ఉంటే అట్నే చూసుకోవాలి. అదే చూస్తాం ఇప్పుడు. అందుకే ఇప్పుడేం నీకేం తక్కువ చేయం ఫుడ్, కానీ నువ్వు చెప్పిన కొన్ని ఐటమ్స్ లో కొన్ని ఐటమ్స్ ఉండవు అంతే. ఫుడ్ ఏమో పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు కళ్యాణ మండపానికి వస్తావు కదా, పెళ్లికి ఇంకా రాకుండా ఎక్కడ పోతారు? పెళ్లికి వస్తాం కాదు, దగ్గరుండి అంత బాధ్యత నీదే. మీ వదిన కూడా చెప్పు. వస్తుంది వదిన వచ్చి సదింపులు రాసుకోండు. నువ్వు డబ్బులు అన్ని యావ్యావి ఇస్తారో అవన్నీ రాసుకో. ఆడ చెప్పు. అన్నయ్య ఉంటాడులే కానీ కాదన్నా, మీరిద్దరు అదే సదింపులు ఎంత వస్తుంది, ఏం అమౌంట్, ఫుడ్ కాడ వాళ్ళ కాడ పెళ్లి కూతురు కాడ వాళ్ళ కాడ ఉంటారు. కాదంటే అప్పే ఆటోలు వస్తాయి, నేను అందరినీ ఎక్కిస్తాను. నువ్వు దగ్గరుండి ఆడ రోంత ముందరకు వస్తే ఇది ఉంది మంది భోజనాలది. ఆడ నువ్వు భోజనాలు పెట్టించే బాధ్యత నీది. రిమార్క్ రాకుండా చూసుకోవడం, డబ్బులు గిబ్బులు అన్నీ నీ దగ్గరే పెడతాను నేను.
ఎందుకంటే నేను అక్కడ ఇక్కడ తిరుక్కుంటుంటా మాట్లాడి లేకపోయిండొచ్చు. ఎవరన్నా రానే పెట్టించే డబ్బులు మనం ఇద్దాం. సూపరు. ఆడబెట్టిల్లా మధ్యాహ్నం మళ్ళీ మధ్యాహ్నం మధ్యాహ్నం కూడా ఆడేనా అప్పి ఆటలు వస్తాయా? అప్పే ఆటోలు వస్తాయి. ఒకవేళ అప్పి అంటే అమ్మ ఎట్లా వస్తుంది? ఫంక్షన్ హాల్లో కదా. ఫంక్షన్ హాల్లో పెళ్ళి, భోజనాలు వేరే చోట. ఏముందిలే మామూలే. భోజనాలు వేరే చోట అంటే ఏంది అప్పి ఆటోల్లో పిలుచుకోపోయి అన్నం పెట్టించి. సరేలే అప్పి ఆటలు వద్దంట. అవి పెద్ద వస్తాయి కదా ఒకటి ట్రాలీ కాదు, ఈచర్లు. ఐచర్లు. నువ్వు ఐచర్లో ముందర కూర్చుంటే అందరు జనాలంతా వెనక ఎక్కుతారు. మన బంధువులేమా? ఏముంది మా భోజనాలకి తప్పేముంది? భోజనానికి ఏంటి ఎక్కడ పోతాయా? మండపంలోనే కాదన్న నాది మూరెడు నాది బారెడు అని వచ్చింది. పెద్ద చేసుకోపా. అత్తయ్య వెడ్డింగ్ కార్డుకి కూడా ఇది సెంటు కొట్టుకొని వచ్చింది అత్తయ్య. సెంటు కొట్టిందంటే ఏమో చూడండి. A few moments later. చెప్ప అంటే ఇప్పుడు క్యాష్ ఎంత ఇస్తాను? నేను ఇస్తాను. ఎంత కాదో నీ చేతికి ఇస్తాను. నేను చెప్పేది ముందర కూర్చో. అందరినీ అప్పే ఆటోలు వద్దంటున్నావు కదా, మామూలు ఐచర్లు ఉంటాయి కదా చిన్నవి, దాన్ని పిలుచుకొని పోదాము. పిలుచుకొని పోయి 100 మందికి భోజనాలు ఒకవేళ 5 రూపాయల లెక్కన ఎంత అవుతుంది? 10,000 అవుతుంది. ఆటోలకి ఉండా అంటే 2 పూట్ల భోజనము, ఒక పూట టిఫిన్ కి 15,000 అవుతుంది. ఉండు 15,000 అంటే ఇంకా మధ్యలో మా అమ్మ దారిలో పోయేటప్పుడు ఏమైనా గోలీ సోడాను అవి నాకేం బట్ట అట్లాంటి వాడికి ఎట్లా కానీ పడతాను. కాఫీ తాగుతావా? సరే కాఫీ తాగుతుంది అమ్మ. కాఫీ కాడ ఆడే 2 రూపీస్ 1 రూపీ కాఫీలు దొరుకుతాయి. సరేలే మొత్తం అంతా అనుకున్నా ఒక 11,000 రూపాయలు అవుతుందంటే 2 రూపీస్ కి ఎవరు రమ్మంటారు నిన్న లాపతాత? 5 రూపీస్ 15,000 బాయా మళ్ళీ 11,000కి వస్తావు. సర్లే 16,000 సరిపోతుంది. అసలు నా క్యాల 16,000 10,000 భోజనాలు పెట్టించేకి కాదంటే నీకేమి భోజనాలు బాధ్యత నీది. ఊరికి ఇట్లా కూర్చొని నువ్వు కాలు మీద కాలు వేసుకొని చెప్పేది నువ్వేం పెట్టేది లేదు. పెట్టించేది దగ్గరుండే అర్థం కాదు నీకే. అలా నచ్చుకుతావేంటయ్యా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. సరే అక్క ఎంతో కొంత చూసుకొని ఏమ్మా నీకు ఎంత కావాలా ఒక 1,000 రూపాయలు అటు ఇటు పెట్టుకో. 17,000 రూపాయలు పెట్టుకో. ఏంది 200 మందికి ఎక్క ఓవరాల్ గా 220 అనుకోండి. అంటే 20,000 అవుతుందిలే 200 మందికి అయితే. ఓకేనా? ఓకేనా అంటే 2 పూట్లకి పొద్దున్నే టిఫిన్ కి, మధ్యాహ్నం అన్నానికి, ఆటోలకి అన్నిటికీ కలిపి దాంట్లో ఏదో తేడాగా ఉందేంటి? అట్లా అంతమందికి అంత రౌండ్ ఎట్లా సరిపోతుందిరా? వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. ఏంది రోంతమో 20,000 అన్ని ఐటమ్స్ ఉండవు. కొన్ని ఉంటాయి. పొద్దున ఏదైనా ఇడ్లీ సాంబార్ గాని పొంగల్ గాని ఉంటుంది. మన చేతిలో ఉండదు. ఏమో అంతా దైవాధీనం. ఇంకా అదంతా రాపిచ్చింది ఏదంటే వానికి పిల్లోళ్ళే, వాని పెండ్లాం వచ్చినా, వాని పెద్దోళ్ళు అయినా బడికి పోయేదేముండదు. ఇంక వడ్డీలు ఇవన్నీ కట్టేటువంటి ఏదో సింపుల్ గా వెళ్ళిపోవాలి. ఎట్లా జరిగిందా లేదా పెళ్లి అన్నా? పెళ్లి జరిపినామా లేదా? సింపుల్ గా అయిందా లేదా? ఒక 2 ఫోటోలు మిమ్మల్ని ముగ్గురిని పెట్టి ఒక ఫోటో తీసి ఇంట్లో పెట్టేసేది, అదే పెళ్లి అయిపోయి. ఇడ్లీ సాంబార్ గానీ పొంగల్ గానీ ఉంటుందమ్మా. ఇప్పుడు రాపిస్తుంది మెనూ. అది వదిలేసి ఆ మెనూ మర్చిపోండి మీ ఇద్దరు. ఏమక్క? ఇడ్లీ సాంబార్ గానీ పొంగల్ గానీ ఉప్మా గానీ ఉంటుందమ్మా. మధ్యాహ్నానికి అయితే అన్నం పప్పు గానీ. మధ్యాహ్నానికి నేను చెప్తా చూడు, సాంబార్ కానీ, ఊరగాయ కానీ, పెరుగు కానీ, ఈ 3 ఐటమ్స్, లేదంటే పప్పు కానీ, పెరుగు కానీ, ఊరగాయ కానీ ఇవి ఉంటాయి. మీకేమన్నా స్వీట్ తినాలనిపిస్తే తీసుకొచ్చి ఇస్తా. అందరికి లేదబ్బా, మళ్ళీ అందరికి తెస్తే నేను గుండు కోక్కోవాలి. మీకు మాత్రం అంటే ఇంకెందుకు మా అత్తకి భోజనాలు పెట్టించి ఇది ఇచ్చి పెత్తనము? అయ్యా ఊరికాడ కూర్చొని పెత్తనం అంటే మర్యాద ఉన్నోళ్ళకే కదమ్మా రెస్పెక్ట్ఫుల్ గా పెత్తనం ఇస్తాము. ఇప్పుడు నువ్వు 200 మందికి లెక్క పెట్టుకోని ఎంత చేసినారా భోజనానికి? పర్లేదు లెక్క మోమాట పడదు. 5 రూపాయల
ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది 1000 కాదు 5 రూపీస్ 500 5 రూపీస్ 5 రూపాయల 5 రూపాయలు బ్రేక్ఫాస్ట్ 5 రూపీస్ లంచ్ ఆల్సో 5 రూపీస్ మోసం చేశాను రా ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదు. ఏందక్క ఎవరమ్మా వీళ్ళు భోజనాలు పెట్టేది తెలియమన్నా వీళ్ళకి ఏయ్, ఒక ఇడ్లీ రాదు 5 రూపాయలకి 10 నేను రూపాయలు ఇప్పిస్తా 3 ఇడ్లీలు ఇప్పిస్తా నీకు. ఏయ్, ఉందా? 5 రూపాయలకి పెడతాడు యా హోటల్లో పెడతారు యా మా, క్యాంటీన్ లో పెడతారు నీకేంటికి పెళ్లి రోజు అప్పి ఆటోలో ఎక్కి కూర్చొని ముందర కూర్చో. ముందర కూర్చొని ఏ, నేను ముందర కూర్చొని చెప్తాం ఏమన్నా యాడకది speech? బళ్ళారి బైపాస్ బల్లారి బళ్ళారి బస్ కాడ. నువ్వు నేను చెప్పిన సార్ నిలబెట్టేసే. నువ్వు ఫస్ట్ దిగల్లా, దిగి నీకు చేరాడ ఆహ్వానం పంపిస్తా ఉంటాను అందరినీ. భోజనాలు ఆడబెట్టేది అదే అమ్మా బళ్ళారి బైపాస్ లో సర్కిల్ ఉంది కదా పెళ్లి కాడ కాదు భోజనాలు. మన పెళ్లి కాడ నాకేం చూడలేదు అట్లా మొత్తుకుంటాడు అసలు ఇక్కడ మొత్తుకున్నట్లు. బళ్ళారి బైపాస్ ఇలా ఏమనుకుంటున్నారంటే కళ్యాణ మండలంలోనే అన్నం అనుకుంటున్నారు. అక్కడ కాదు, కళ్యాణ మండపంలో కదా కాదమ్మా హోటల్లోనా కాదు మా దాన్ని హోటల్ అనకూడదు క్యాంటీన్ లో ఒక క్యాంటీన్ ఉంది క్యాంటీన్ కూడా 5 రూపాయలకి ఒక క్యాంటీన్ లో మా పెడతారు నీకెందుకు పెట్టారు రా 5 రూపాయలకి అన్నము అన్నదాతలు ఒక పెడతారు ఇడ్లీ రాదురా అన్నం ఎట్లా పెడతారా 5 రూపాయలు బళ్ళారి బైపాస్ చూసినావా ఏందో నాకు నిజంగా అక్క అడ్రస్ చెప్తా నీట్ గా నాకు తేడా కొడతాండి ఏదన్నా కరెక్ట్ సరే నీట్ చెప్తా నీట్గా చెప్తాము. నేను అక్క కలిసి చెప్తాము నిన్న ఇప్పుడు అప్పి ఆటలో కూర్చున్నావు ఏటికి పోతుంది అక్క అప్పి ఆటలో కూర్చొని ముందుకు పోతానే ఫస్ట్ తపోవనం వస్తుంది. తపోవనం తపోవనంలో నుండి ఎక్కడికి పోతావు నెక్స్ట్ అంతకన్నా కొంచెం ముందుకు పోతే బళ్ళారి బైపాస్ వస్తుంది. బళ్ళారి బైపాస్ ఫ్లైఓవర్ ఉంటుందే ఫ్లైఓవర్ చూసినావు కదా ఇట్లా అండర్ పాస్ బళ్ళారికి పోయే రూటు ఇట్లా ఊర్లోకి పోయే రూటు ఇట్లా పైకి పోయే రూటు కరెక్ట్. బళ్ళారి పోయే బైపాస్ రూట్ తిరుగుతానే లెఫ్ట్ సైడ్ లో దేర్ ఈస్ ఎ బిగ్ క్యాంటీన్. క్యాంటీన్ అది చెప్పక అంటే పెళ్లిలో భోజనాలు పెట్టేస్తారా? లేదబ్బా అంటే ఫీల్ కాదు. అన్న అన్న క్యాంటీన్ అంటే 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 అన్న క్యాంటీన్ అంటే అందరూ పోయి చంద్రబాబు నాయుడు పెట్టినాడే 5 రూపాయలు టిఫిన్ 5 రూపాయలు ఈ మగం లేకి పోయినా అని గ్రాండ్ గా అమ్మా, కాదమ్మా ఇప్పుడు కాదమ్మా పోరదాని అయితే చెప్పవు. గమ్మనుండమ్మా నీ పెళ్ళి నేను బాగా పెడతారా భోజనాలు? బాగా పెడతారు. ఈ పాప ఒకటి కాదు అంటే ఇప్పుడు ఉండే డబ్బులన్నీ అయిపోగొట్టుకుంటే ఎట్లా పరిస్థితి చెప్పు. మళ్ళేమి ఇంకొకడు ఉన్నాడు కదా, ఇంకోనికి టైం దండిగా ఉంది కదా వాడు పెద్దోడు పెళ్ళి అయిపోతే మా చిన్నోడికి ఓయమ్మ దండిగా టైం ఉంది కదా. యాకయ్యల్లో ఉన్నాను. ఏమి ఎవరు ఎక్కువ వెనకామంటే వచ్చేది నా ఇంట చెప్పు. వీరాగాడు వీరాగాందే పెండ్లి. వీరాగానికి పెళ్లి చేస్తానావా? ఏం చేయలేదు, నైట్ ఆడున్నాను అందుకోసం. ఏమన్నా అయిపోయిందా? ఏంది కాదా ఆ డౌట్ తోనే పెళ్లి చేస్తానా నేను. ఆ డౌట్ మాట్లాడొస్తాను నువ్వు ఈడే ఉండరా ఆడిందంట అని ఇంకా మర్చిపోయి వెళ్ళిపోయిందంట. ఎట్లా మర్చిపోతావు అమ్మా కొడుకున్నాడు పెట్టి? టెన్షన్స్ ఏం టెన్షన్ విపరీతమైన టెన్షన్లు ఉన్నాయి నాకు. కాదు వాడిని పెద్దోడిని పెట్టుకుని చిన్నోని పెళ్లి చేస్తానవా? వాడికి ఏమన్నా పెళ్లి చేస్తే పెళ్లి చేసిన వయసు ఏమన్నా బుద్ధుందా? అందుకే కదా నేను పెద్ద మనిషికి పెడతాండేది. అన్నం తింటావా పియ్య తింటావా నువ్వు? పెద్ద మనిషికి పెడతాండేది ఎందుకక్క? ఏమైనా ఏ పెద్ద మనిషిలేకే పా బొత్తుగా చేసిరప్ప పెళ్లి బొత్తుగా బాగుంటాయి అమ్మాయ సాంబార్ పెరుగు నీకు పుణ్యం ఉంటుంది. ఫస్ట్ పెళ్ళి అంట తూటుగా చేస్తుంది పెళ్లి.